టాలీవుడ్లో మాస్ అనే పదానికి నిలువెత్తు రూపం నందమూరి బాలకృష్ణ. ఆయన సినిమాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. మరోవైపు బ్రోచేవారెవర్రా, అంటే సుందరానికి మరియు సరిపోదా శనివారం వంటి సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన మేకింగ్ స్టైల్ను క్రియేట్ చేసుకున్న దర్శకుడు వివేక్ ఆత్రేయ. ఇప్పుడు వీరిద్దరి కలయికలో ఒక సినిమా రాబోతుందనే వార్త ఫిలిం నగర్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. సాధారణంగా బాలకృష్ణ సినిమాలు అంటే హై వోల్టేజ్ యాక్షన్, పవర్ఫుల్ డైలాగ్స్ ఉంటాయి. అయితే వివేక్ ఆత్రేయ తన సినిమాల్లో స్క్రీన్ ప్లేను చాలా కొత్తగా, ఇంటెలిజెంట్గా డిజైన్ చేస్తాడు. మరి ఈ ఇద్దరి కాంబోలో సినిమా వస్తే ఎలా ఉంటుంది? ప్రస్తుతం ఆ దిశగా చర్చలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. వివేక్ ఆత్రేయ ఇప్పటికే బాలయ్య బాడీ లాంగ్వేజ్కు తగ్గట్టుగా ఒక పవర్ఫుల్ అండ్ యూనిక్ స్క్రిప్ట్ను సిద్ధం చేశాడట. ఇటీవల బాలయ్యకు ఆ లైనప్ వినిపించారని సమాచారం. ప్రస్తుతం బాలయ్య తన 111వ సినిమాను గోపీచంద్ మలినేని డైరెక్షన్లో చేస్తున్నాడు. ఆ తర్వాత వివేక్ ఆత్రేయతో సినిమా ఉండొచ్చని టాలీవుడ్ సర్కిల్స్లో వినిపిస్తోంది. ఈ సినిమాను మైత్రి మూవీస్ నిర్మించనుందట. అతి త్వరలోనే ఈ చిత్ర యూనిట్ నుండి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని సమాచారం. క్లాస్ అండ్ ఇంటెలిజెంట్ డైరెక్టర్, మాస్ అండ్ ఎనర్జెటిక్ హీరో కలిస్తే బాక్సాఫీస్ దగ్గర మాస్ డోస్ సరిపోదనే చెప్పాలి. మరోవైపు ఓ మలయాళ దర్శకుడితో కూడా బాలయ్య సినిమా ఉండొచ్చనే టాక్ కూడా ఉంది. మరి బాలయ్య ఎలా ప్లాన్ చేస్తున్నాడో చూడాలి.